అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఎస్సీ ఎస్టీ సంక్షేమ కార్యాలయం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్, బండర రామాంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడగ చెంగాల వర్గానికి షెడ్యూల్ కుల హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దళితులు మరియు ఇతర బహుజన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగబద్ధ హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేక జైవ్యం తెలియజేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ల ముందర డీజిల్ పెట్రోల్ పెంచుకోకుండా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డీజిల్ పెట్రోల్ పెంచి గ్యాస్తో పాటు పెంచి ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలపైన మొదలైన భారం మోపుతున్నాడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు మీకు గుర్తు చేసుకుంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున నువ్వు పెంచాల్సిందేది ఎలక్షన్ల ముందర పెంచింటే అప్పుడు నువ్వు ఎవరు అనేది నీకు తెలుస్తుండే. ఈరోజు నువ్వు ఎట్లా మేము సీఎంలైనాము, ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లలో బీజేపీనే 3 రాష్ట్రాలు గెలుచుకుందని ఒక ఉద్దేశ ప్రకారంగా డీజిల్ నువ్వు పెట్రోలు గ్యాస్ పెంచి దాని వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. ప్రజలారా మీరందరూ తెలుసుకోండి, మనకి నరేంద్ర మోడీ సార్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 11 సంవత్సరాలు అయింది. ఈరోజు మళ్ళీ దేశానికి అప్పులు అవుతున్నాయి, రాష్ట్రాలకు అప్పులు అవుతున్నాయి. వీళ్ళు చూస్తే విచిత్రంగా రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. మళ్ళీ పెంచిన ఆదాయాన్ని ఎవరికి పంచి పెడుతున్నారని కూడా మనం బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. బీజేపీ వాళ్ళని, బీజేపీ ప్రభుత్వాలు అంటున్నాయి, కూటమి ప్రభుత్వం కానీ మన దేశంలో ఎలలేని సంపాదన ఉంది, సంపాదన సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నువ్వు సూపర్ 6లో ఈరోజు 2 పథకాలు అమలు చేసినావు, కనుమ 4 పథకాలు ఎక్కడమైనది కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఎప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలని నువ్వు రాజకీయంలో మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు మంచాలను మోసం చేసుకుంటూ అధికారంలోకి రావడం మంచిది కాదు. నిజం మాట్లాడాలనేది కూడా బహుజన సమాజ్ పార్టీ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇంకా చూసుకోకపోతే వ్యవస్థ ఎవరి కోసం? బాధితుల కోసమా, బడుగు నాయకుల కోసమా? ఇప్పుడు బండి సంజయ్ గారు కొడుకుని ఒక 16 సంవత్సరాల పైన రేపు చేసినాడు, ఆయన ఇంతవరకు కూడా అరెస్ట్ చేయడం లేదు. అంతే ఒక బడుగు బలహీన వర్గాలు బహుజనులు ఎవరైతే వీళ్ళు మేము ఓట్లు వేయలేదని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకటయ్యి అక్కడ రాజకీయంగా చేస్తూ బడుగు పెద్దవాళ్ళని కాపాడుకున్నమేనా? అదే కనుక బడుగు బలహీన వర్గాలు కనుక వేరే అమ్మాయిని ఈ విధంగా చేస్తుంటే చేసిన 24 గంటల్లో వాళ్ళని ఎన్కౌంటర్గా చేసినారు. మళ్ళీ ఈరోజు బండి సంజయ్ గారిని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదని కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నాం. అంటే బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు ఒక న్యాయము, రాజకీయవేత్తలకు ఒక న్యాయం అని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. వ్యవస్థ ఎవరి కోసం? వ్యవస్థ అనేది ఒక డిపార్ట్మెంట్. అయ్యా డిపార్ట్మెంట్కి ఒక హెచ్చరిక చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున. మేము బడుగు బలహీన వర్గాలు కట్టే ట్యాక్స్ వలన, సంపాదన వలన కూడా మీకు జీతాలు ఇస్తున్నాం. ఒక రాజకీయాలు కూడా ఏ రాజకీయ నాయకులు మీకు డబ్బులు ఇవ్వడం లేదు, జీతాలు ఇవ్వడం లేదు. అందుకు మీరు మా యొక్క బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా వ్యవస్థని కూడా ఒక సూటిగా మీకు హెచ్చరిస్తున్నాం. పోయిన కొద్ది రోజులు అనంతపురం జిల్లాలో మన పుత్తూరు లక్ష్మీనారాయణ విలేకరులపైన ఇంటికి వెళ్ళి గీత కాలేజీ వాళ్ళు మేడంపై కాలు పట్టించుకుంది. మళ్ళీ దాని గురించి మీరు ఎందుకు స్పందించలేదని కూడా మిమ్మల్ని డిపార్ట్మెంట్కి కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక చేయాలిగా. అంటే మేడం గారు కాలు పట్టించుకుంది, మీరు కానీ పుత్తూరు లక్ష్మీనారాయణతో ఏమన్నా కాలు పట్టించుకోనే ఉద్దేశం ఉందా? లేదంటే కనుక ఆయన తక్షణమే మీరు అరెస్ట్ చేస్తారా లేదని కూడా మీ డిపార్ట్మెంట్కి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఒక డిపార్ట్మెంట్కి జీతాలు ఇస్తున్నాం మేము బడుగు బలహీన వర్గాలు, కానీ రాజకీయ నాయకులు కాదు ఇవ్వడం లేదు.
దయచేసి బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. మీరు గీతా మేడం మేనేజ్మెంట్ గారని 24 గంటల్లో కనుక మీరు అరెస్ట్ చేయకపోతే అనంతపురం జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం మీద బహుజన సమాజ్ పార్టీ విజయవాడలో కూడా మహా ర్యాలీ చేస్తామని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు స్పందించి బడుగు బలహీన వర్గాల మీద ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 2014లో వచ్చింది. ఇప్పటి వరకు మహిళల మీద 4,40,41 మందిని హీనంగా చరిస్తే వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా చేస్తుంది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. 2011లో బెంగళూరులో ఒక విలేకరిని ఇంటి పోయి కాల్చి చంపితే కూడా ఆమెను ఇప్పటి వరకు కూడా ఆ బాధితులని అరెస్ట్ చేయకుండా ముగిపెట్టి పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం లేదు. అది కూడా ఈ బీజేపీ ప్రభుత్వం గుర్తించాలని కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. జరగబోయే దినాలలో కూడా లక్ష్మీనారాయణ న్యాయం జరగకపోతే విలేకరులు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలందరూ కుప్ప చేసి విజయవాడలో కూడా ర్యాలీ చేస్తామని కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేసేది ఏమంటే మొన్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుడగ జంగాల వారిని తీసుకొని వచ్చి ఎస్సీల్లో కలిపి వాళ్ళకి ఎస్సీ హోదా కల్పిస్తామని చెప్పడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే బుడగ జంగాల అనే ఒక కులం కూడా ఈ సమాజంలో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గుర్తింపు పొందాలని బహుజన సమాజ్ పార్టీ కూడా ఆశిస్తూ ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి ఎస్సీల్లో కలిపే కంటే ముందర జనాభా ప్రాతిపదికన అప్పుడెప్పుడో స్వాతంత్ర్యం అప్పుడు రిజర్వేషన్లు 15% ఏవైతే పెట్టినారో ఇప్పటికి అవే నడుస్తూ ఉన్నాయి. కానీ జనాభాలో ఎస్సీల శాతం అంతకంతకు పెరిగిపోయింది. ఆనాడున్న ఎస్సీల శాతము ఈనాడున్న ఎస్సీల శాతము చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ తేడాను గుర్తించి ముందుగా ఆ 15% బదులు 30% ఎస్సీ రిజర్వేషన్లో పెంచాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. 30% పెంచిన తర్వాత మీరు ఎస్సీలు బుడగ జంగాల వాళ్ళని తీసుకొని వచ్చి ఎస్సీల్లో కలపండి, మేము దానికి వ్యతిరేకం కాదు. అయితే ఒకవైపు ఎస్సీల ఉద్ధరణకు పనిచేస్తాం, రిజర్వేషన్ అందరం తీసుకొని కలిపి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తాం. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమంటాడంటే ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగాలు తప్ప మిగతా అన్నీ కల్పిస్తామంటాడు. దానికి ఒక బ్యూరోక్రాట్ కూడా ఆమె కూడా సార్ అట్లా కాదు ఈడబ్ల్యూఎస్ కింద పెడతాం వాళ్ళని చెప్పి ఆమె కూడా ఒక సలహా ఇచ్చింది. అన్నీ ఓకే, ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసమే ఎవరైనా కూడా పోరాడుతాండేది, ఇక్కడ పాటుపడతా ఉండేది. రిజర్వేషన్లు ఉండేవి కూడా దానికోసమే. అవే ముఖ్యంగా లేనప్పుడు ఇంకా మీరు ఏం చేస్తారు? వాళ్ళని తీసుకున్న ఎస్సీల్లో కలిపి వాళ్ళకి ఏం కల్పిస్తారు? ఇంకా వాళ్ళకి ఉండే ఎస్సీలే 15%లో ఈ 2 తెగలు కొట్లాడుకుంటున్నాయి ఇప్పటికి 7.5% కోసం. మళ్ళీ వాళ్ళని అడిషనల్గా తీసుకొచ్చి కలిపి మళ్ళీ ఈ సంఖ్యను పెంచుతాడు, కానీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచడం లేదు ఇక్కడ. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ముఖ్యంగా రిజర్వేషన్ల యొక్క శాతాన్ని పెంచండి, తర్వాత వాళ్ళని తీసుకొచ్చి కలపండి, మేము స్వాగతిస్తాం. అదే ప్రకారంగా రాష్ట్రంలో ఇక్కడ పడితే అక్కడ ఎస్సీల మీద విస్తృతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు లాపండి, వాళ్ళకి బ్రతికే అవకాశం ఇవ్వండి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.